అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. చట్టం దృష్టిలో అందరూ సమానమే, అందుకే హీరో అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ మెట్లెక్కించాం అంటూ క్రెడిట్ తీసుకోవడంలో తప్పులేదు. అలా చేస్తే సామాన్యుడికి కూడా చట్టంపై, ప్రభుత్వంపై గౌరవం పెరుగుతుంది. అలా కాకుండా అత్యుత్సాహంతో పుష్ప ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడా, అందుకే ఈ శిక్ష అన్నట్టు మాట్లాడితేనే ప్రమాదం. అది ప్రజల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకి తప్పుడు సంకేతాలను అందిస్తుంది. కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టింగ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు నేతలు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఈ ఘటనకు రాజకీయ కోణం పులవటం పూర్తిగా తప్పే. అది ఎవరు చేసినా ఉపేక్షించకూడని విషయమే. అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తొలిసారి నోరు విప్పారు. అల్లు అర్జున్ తనకు బాగా తెలుసునని, మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని, అల్లు అర్జున్ కు బిల్లనిచ్చిన మామతోనూ బంధుత్వం ఉందని, అయినా చట్టం ముందు అంతా సమానమే అని రేవంత్ రెడ్డి చెప్పడంలో హుందాతనం కనిపించింది. హీరోలైతే అరెస్ట్ చేయకూడదా, అవతల ప్రాణాలు పోయాయి కదా అని అనటంలో బాధ్యత ఉంది. అయితే మిగిలిన నాయకులు ఇంతే హుందాగా మాట్లాడాల్సిన తరుణం ఇది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ఈ వ్యవహారం రంగే మారిపోయే ప్రమాదం ఉంది.